హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అలాగే హెల్దీగా దోశలు అయితే తయారు చేసుకుందామండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు ఇలా ఒక కప్పు జొన్న పిండితో ఈ దోశలు వేయండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా తయారు చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఇలా ఒక జల్లెడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా సరే కొలత కోసం ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో ఒక కప్పు వరకు జొన్న పిండి తీసుకోవాలండి. ఈ పిండిని అయితే జల్లించుకోవాలి. పిండిని అయితే కనుక తప్పకుండా జల్లించుకోవాలి, లేదంటే కనుక దోశలు అనేవి విరిగిపోతాయండి. అలాగే దోశలు అయితే బాగా మెత్తగా వస్తాయి, క్రిస్పీగా రావు. ఇలా జొన్న పిండిని అయితే బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత మనకి ఇందులో చూడండి కాస్త కూస్త ఈ విధంగా రవ్వలాగా వచ్చేస్తుంది. దీన్ని అయితే తీసేయండి. ఇది ఉండడం వల్ల మనకి దోశలు అయితే సరిగ్గా రావు. అంతేకాదండి, పురుగు ఏమన్నా ఉన్నా కూడా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా పిండిని అయితే ఇలా జల్లించుకోవాలి. ఇప్పుడు ఇలా జల్లించుకున్న ఈ పిండిలో మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా ఒక విస్కర్ తీసుకొని పిండి ఉండలేం లేకుండా చక్కగా అయితే కలుపుకోవాలి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. పిండిని అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకోవాలి. ఇక్కడ నేను బియ్యం పిండి వేసుకున్నానండి. మీరు కావాలంటే శనగపిండి అయినా సరే వేసుకోవచ్చు. దోశలు బాగా క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండిని వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఉండాలంటే మాత్రం శనగపిండిని వేసుకోవాలి. కానీ ఏదో ఒకటి, బియ్యం పిండి కానీ శనగపిండి కానీ ఏదో ఒకటి అయితే వేసుకోవాలండి. మనం అచ్చం జొన్న పిండితో చేస్తే మనకి దోశలు అనేవి సరిగ్గా రావు. ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు అయితే పిండిని బాగా నానబెట్టుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనం బియ్యం పిండి వేసాం కదండి, ఆ పిండి కూడా కాస్త నానుతుంది. ఇలా మరొకసారి అయితే బాగా కలుపుకుందాము. ఇలా కలిపిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో మరొక కప్పు వరకు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు జొన్న పిండికి మొత్తం 2 కప్పుల నీళ్ళు అయితే వాడామండి. మనకి ఇక్కడ పిండి అనేది కాస్త లూజుగానే ఉండాలి. మనం రవ్వ దోశ వేస్తూ ఉంటాం కదా, ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో సేమ్ అలానే ఉండాలండి. కాస్త ఈ విధంగా జారుడుగానే ఉంటుంది పిండి అనేది. ఇలా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 ఇంచుల అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లం వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2-3 రెమ్మలు కరివేపాకును కూడా అలా డైరెక్ట్గా వేయకుండా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇందులోనే టేస్ట్కి తగ్గట్టుగా మీ రుచికి సరిపోను సాల్ట్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 1 స్పూన్ వేసానండి. మళ్ళీ సరిపోకపోతే కలుపుకున్న తర్వాత చూసుకొని మళ్ళీ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ బాగా కలిసే విధంగా కలుపుకుందాము. ఇలా బాగా కలుపుకొని ఉప్పు అనేది చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ జొన్న దోశలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇలా కలుపుకొని ఈ పిండిని అయితే కనుక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పెనం పెట్టుకొని పెనం కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా కాటన్ క్లాత్తో కానీ పెనం అంతా నీట్గా ఈ విధంగా తుడుచుకోవాలి. ఇలా ఆయిల్ వేసి తుడిచామనుకోండి దోశలు అనేవి ఎక్కడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ పిండిని ఇలా గెరటితో తీసుకొని మనం రవ్వ దోశని ఏ విధంగా వేస్తామో ఆ విధంగా అయితే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఇలా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత పైనుంచి ఒక స్పూన్ వరకు కారం వేసుకోండి. చిన్నపిల్లలకి పెట్టేటట్లయితే కారం వేయకుండా పెట్టండి. ఇలా ఒక స్పూన్ కారం వేసిన తర్వాత నేనైతే ఇక్కడ నెయ్యితో కాలుస్తున్నానండి. నెయ్యితో కాల్చిన జొన్న దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు నెయ్యి వద్దనుకుంటే ఆయిల్తో అయినా సరే కాల్చుకోవచ్చు. ఇలా ఒక స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా అట్లకాడతో మొత్తం కూడా నెయ్యిని అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి పెట్టేటట్లయితే కారం వేయకుండా పెట్టండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు సన్నగా తురిమిన క్యారెట్ తురుము వేసుకోండి. క్యారెట్ వేయటం వల్ల టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇలా క్యారెట్ తురుము వేసిన తర్వాత పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. కొత్తిమీర వేయటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని అట్లకాడతో లైట్గా ఇలా అయితే కనుక ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా క్యారెట్ కొత్తిమీర అంతా కూడా చక్కగా లోపల వరకు కూడా కుక్ అవుతుందండి.
ఇలా క్యారెట్ కొత్తిమీర వేసిన తర్వాత ఫ్లేమ్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. అప్పుడే దోశ అనేది మనకు క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇలా పైనుంచి ఒక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే ఒక 4 నిమిషాలు కాల్చుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి మీకు చక్కగా క్యారెట్ కొత్తిమీర అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ దోశను అయితే కనుక మరొక వైపుకి తిప్పాల్సిన పని లేదండి. ఇంకా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 వైపులా కూడా అటు ఇటు తిప్పుతూ 1 నిమిషం పాటు కాల్చుకోవాలి. అప్పుడు మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుందండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ 1 నిమిషం పాటు అలా కాల్చుకోండి. ఇంట్లో టిఫిన్ పిండి ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా 1 కప్పు జొన్న పిండితో ఇలా దోశలు వేయండి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా దోశ బాగా కాలిన తర్వాత తీసేసి మళ్ళీ పెనంనైతే ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే మనకి దోశలు అనేవి అంటుకుపోతాయండి. దోశ వేసే ప్రతిసారి పెనంనైతే ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నెయ్యితో కాలిస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఈ దోశనైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి. అప్పుడే మనకి దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది. ఇక్కడ నేను క్యారెట్ తురుము వేసా కదండి, మీరు కావాలంటే పన్నీర్ తురుము కూడా వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ డిన్నర్కైనా కూడా చక్కగా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు క్రిస్పీగా ఉండే జొన్న దోశలు అయితే రెడీ అవుతాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా క్రిస్పీగా జొన్న దోశలు అయితే రెడీ అండి. ఇవే కాదండి, మన ఛానల్లో మరెన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి. వీలైతే వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.